నష్టాల్లో ఉన్న గ్రానైట్ పరిశ్రమను కేంద్రం ఆదుకోవాల్సింది పోయి ఈడీ ఐటీ అధికారుల దాడుల పేరుతో మరింత కుదేలయ్యేలా చేయటం సరికాదన్నారు ఎంపీ గాయత్రి రవి. బుధవారం మధ్యాహ్నం తమ కార్యాలయంలో కూడా కేంద్ర దర్యాప్తు అధికారులు తనిఖీలు చేశారన్నారు. ఈడీ ఐటీ సంస్థలకు తాము పూర్తిగా సహకరిస్తామంటున్న టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రనైట్ వ్యాపారులకు సంబంధించి కంపెనీలపైన యజమానుల నివాసాలపైన వరుసగా ఈడీ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు సంబంధించి కూడా రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఉన్నారు. సార్ చూస్తా ఉన్నాం గాయత్రి రవి సంబంధించి. సార్ మీ గాయత్రి కంపెనీలకు సంబంధించి ఏమైనా సోదాలు జరుగుతూ ఉన్నాయా? జరిగితే ఎందుకు జరుగుతా ఉన్నాయని మీరు భావిస్తా ఉన్నారు? కరీంనగర్లో ఒక 7-8 కంపెనీలలో జరిగినటువంటి నిన్నటి నుంచి సాగుతున్నటువంటి ఈడీ రైట్స్ కొనసాగుతున్నాయి. నిన్న జరిగాయి, దాంట్లో భాగంగా ఈరోజు కూడా జరుగుతున్నాయి. అందులో పార్ట్ ఆఫ్ దాంట్లోనే శ్వేతా గ్రానైట్స్ తరఫున ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి వారు, మా అల్లుడు గారి కోసం వచ్చినటువంటి టీము ఏదో పేపర్ దొరికిందని చెప్పేసి ఆ పేపర్ ద్వారా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు పైనే ఉన్నటువంటి మా అబ్బాయిల వాళ్ళ ఆఫీస్ సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఏం దొరకలేదు. ఏమి వివరాలు వాళ్ళకి ఏం కావాలన్నా కోఆపరేట్ చేశారు. దాంట్లో భాగంగానే వచ్చి సెర్చ్ చేసుకున్నారు, వెళ్ళారు. రాత్రి 2 గంటల దాకా చేశారు. కొన్ని ఐటమ్స్ సీజ్ చేసుకొని కూడా వెళ్ళారు. మా అందరం కూడా కోఆపరేట్ చేస్తున్నాం. చేసుకోనియండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రానైట్ పరిశ్రమ ఓనర్లు కానీ, క్వారీ ఓనర్లు కానీ అందరు కూడా పరిస్థితులే బాగాలేవు. ఎప్పుడో జరిగినటువంటి గత 10-15 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యను పట్టుకొని సాగదీస్తూ కొంతమంది వ్యక్తులు కంప్లైంట్ చేసిన ధర్మిలా ఇది జరుగుతున్నటువంటి దర్యాప్తు. ఈ దర్యాప్తు ద్వారా మంచి జరుగుతుంది. ఏం తెలుస్తారో చూస్తారు కదా, ఏం బ్రహ్మాండంగా జరుగుతుంది, క్లీన్ చీట్ వస్తుంది. సరే, ప్రస్తుతం గంగుల కమలాకర్ సంబంధించినటువంటి కంపెనీలపైన శ్వేతా గ్రానైట్ పైన జరుగుతున్న దాడుల నేపథ్యంలో బంధువు కాబట్టి మీ గాయత్రి పైన జరుగుతున్నాయా, లేకపోతే మీకు గంగుల కమలాకర్ కలిసి ఏమైనా పార్ట్నర్షిప్ ఏమైనా ఉందా వ్యాపార లావాదేవీలకు సంబంధించి? కమలాకర్ గారు మా బావగారే. వారి విషయంలో వారు ఒక కంపెనీ మీద కాదు, 8 కంపెనీల మీద చెప్పాను. 10-15 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనను తీసుకొచ్చి అప్పుడెప్పుడో ఇచ్చినట్టు కంప్లైంట్ల ఆధారంగా జరుగుతున్నటువంటి రాజకీయ కోణం అనుకోండి, దర్యాప్తు ఏదైనా సరే వాళ్ళు అడిగగానే కోఆపరేట్ చేయడానికి ఎన్ని సంస్థలు వచ్చినా దర్యాప్తుకు సహకరించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దర్యాప్తుకు సహకరించకపోతే నోటీసులు ఇస్తే పిలిస్తే రాకపోతే రైడ్ చేయొచ్చేమో, కానీ అందరు రెడీగానే ఉన్నారు. ఎప్పుడు వచ్చినా కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు అడిగినా మాట్లాడుతూనే ఉన్నారు. మేము ఎవరి కంపెనీలు వాళ్ళు ఎదుర్కొంటాం తప్ప దీన్ని మేము రాజకీయం చేయదలుచుకోలేదు. వాళ్ళు రాజకీయం చేసి రాజకీయంగా చూస్తున్నారు, చేసుకొని బాధలేదు. దీంట్లో కొంత పార్ట్ అయినా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇండస్ట్రీని ఆల్మోస్ట్ 75% కుదేలై కూలిపోయిన ఇండస్ట్రీని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కానీ పెద్దలకు కానీ మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఇండస్ట్రీని ఎలా ఆదుకోవాలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానీ, పైనుంచి కానీ, ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ కుదేలైన ఇండస్ట్రీని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మొత్తం మీద ఎంపీ గాయత్రి రవికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, దీనిపైన కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నా. ఇప్పటికే 70% నష్టాల్లో ఉంది. కానీ ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి సోదాలుగానే భావిస్తూ ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా కూడా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. గాయత్రికి సంబంధించి కూడా సోదాలు జరిగాయి. గంగుల కమలాకర్ బంధువు అతని కంపెనీలో కూడా సోదాలు జరిగాయి. పూర్తి స్థాయిలో ఎప్పుడు నోటీసులు ఇచ్చినా ఎక్కడికి రమ్మన్నా విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మాత్రం ప్రస్తుతం ఎంపీ రవి చెప్తా ఉన్నారు. సతీష్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.